ఈ ఫైల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్కి పంపించు. అలాగే సార్. డాడీ మీ క్యారెట్ తెచ్చాను. నువ్వు తీసుకొచ్చావేంటి? పాండ్యన్ లేడా? మమ్మీ కొలీగ్స్ ఎవరో లంచ్కి వస్తున్నారంట, ఆ ఏర్పాట్లో ఉండి నన్ను పంపించాడు. నీ కాలేజ్ లేదా? ఈరోజు హిస్టరీ లెక్చరర్ చనిపోతేను. ఎలా? మొన్న ఎకనామిక్స్ లెక్చరర్ గుండు సూది గుచ్చుకొని చచ్చిపోయినట్ట? అబ్బే ఇది నిజం డాడీ, హార్ట్ అటాక్. పాపం. నేను వడ్డిస్తా బాబు. నువ్వు ఉండవో, మేము పెడుతున్నాంగా. డాడీ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? యాహా వంకాయ వంకాయ కూర ఎర్రగా తీసింది, కుమ్మండి. రే ఇడియట్, ఏంటిది ఎర్రగా తీసింది కుమ్మండి? ఏంటి లాంగ్వేజ్? లిసన్, ట్రై టు స్పీక్ ప్రాపర్లీ. ఇప్పుడు నేనేమన్నాను? కూర బాగుంది కుమ్మండి అన్నాను. దీనికే మీరు మాటలతో మమ్మల్ని కుమ్మాలా? ఇనఫ్, గెట్ అవుట్ అండ్ వెయిట్ అవుట్ సైడ్. ఐ విల్ సర్వ్ మై సెల్ఫ్. సర్లే, మా మీద కోపం అన్నం మీద చూపించకుండా ఫుల్ కుమ్మేయండి. అబ్బబ్బబ్బబ్బా, నా మాట వినండి అయ్యా. మా కలెక్టర్ గారి 3వ కొడుకు వచ్చాడు. ఆయన వచ్చాడనుకో ఈయనకు 3 అవుట్ అవుతుంది. ఏమో కాంతం? నా పేరు కాంతారెడ్డి. ఎందుకు పిలిచాలేవా? నా పెళ్ళాం కూడా నా బొగ్గ మీద ఎప్పుడు ఇలా గెలలేదు. హలో సార్. అల్లో 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 అల్లో. పెద్ద ఫైల్లో సంతకాలు పెట్టించమన్నా. ఈ కవర్ కూడా ఇచ్చారు సార్. ఇప్పుడే పెట్టించుకొస్తాను. ఓకే. చూసారా, డబ్బులుంటే అన్ని పనులు అయిపోతాయి. మీదేంట పని? మా కంపెనీ లాకౌట్ అయిన దగ్గర నుంచి జీతాలు రావటం లేదు. అయ్యగారు ఒక ఆర్డర్ పడేస్తే వాళ్ళు ఇస్తారయ్యా. అంటే ఇళ్లలో బాగా కష్టంగా ఉందంటారు. అవును బాబు, మా బతుకులు రోడ్డు మీదకి వచ్చాయి. అయ్యగారు కరుణిస్తే. సరే ఇటు ఇవ్వండి, నేను పెట్టించుకొస్తా. వాట్ కాంతం? కలెక్టర్ ఈ ఫైల్ మీద అసలు సంతకం పెట్టనున్నారా నేను కాబట్టి. కాంతం ఏళ్ళే కూడా నాన్నగారు సంతకం పెట్టారు, స్టాంప్ వేసి పంపించే. ఇదిగో. థ్యాంక్ యూ సార్. ఇదిగోండా. దండాలు దండాలు దండాలు. బాబు, కాన్వెంట్ నుంచి మన అన్ని ఫస్ట్ ర్యాంక్లేనా? ఏ డౌటా? అబ్బే, చిన్నప్పటి నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద డాడీ సైన్ చెక్కినట్టున్నావు. అసలు ఆయన ఒరిజినల్ సైన్ ఏదో నాకే డౌట్ వచ్చేసింది. కనిపెట్టావా? అందరూ నీ కవర్లు ఇచ్చుకోలేరు అన్నట్టు. అందరంటే గుర్తొచ్చింది, ఈరోజు మా మెగాస్టార్ అందర్వాడు రిలీజ్. మా సినిమా అమ్మా. హాయ్ భ్రమరా. హాయ్ జాంకీ. నువ్వు డైలీ స్విమ్ చేస్తావా? యా, ఇట్స్ మై రొటీన్. నీలాగే స్విమ్మింగ్ అంటే ఇష్టపడే వ్యక్తి ఈ ఇంట్లో ఒకరున్నారు. ఎవరు? ఇంకెవరు? మీ గౌతమ్ బావ. రోజు తను అక్కడి నుంచి డైవ్ చేసి మరీ స్విమ్ చేస్తాడు. ఓ రియలీ? అమ్మని అమ్మ, కొంపతీసి పైనుంచి దూకమంటదా ఏంటి? బై ది వే, నీకు ఏ గేమ్ అంటే ఇష్టం? ఇన్ యుఎస్ ఐ ఓన్లీ ప్లే వాలీబాల్. వావ్, వాట్ ఎ కోఇన్సిడెన్స్. నేచురల్ గా ఎవరైనా ఇద్దరికి ఒక విషయంలో టేస్ట్లు కలుస్తాయి, కానీ మీ ఇద్దరికి ప్రతి విషయంలోనే కలుస్తున్నాయి. గౌతమ్ ఆల్సో లైక్స్ వాలీబాల్, యు నో. రియలీ? ఐల్ డూ వన్ థింగ్. ఈవినింగ్ మీ ఇద్దరికి హ్యాండ్ టు హ్యాండ్ గేమ్ అరేంజ్ చేస్తాను. ఓకే? ఓకే, ఐఎమ్ రెడీ. రెడీయా? నేను పొద్దునే రెడీ. ఓకే. భ్రమరేది? వెళ్ళిపోయి అరగంట అయ్యింది. ఆపమ్మా, ఇంకా నవ్వింది చాలు. ఓ తెగ. లేకపోతే ఏంటి, అసలు తనకి రావాల్సిన రియాక్షన్ నీకు వచ్చింది. ఏదో 1000 వాల్స్ షాక్ కొట్టినట్టు. అంటే ఒక అమ్మాయితో అంత క్లోజ్గా ఉండడం ఫస్ట్ టైం కదా. నీ తొట్టి బ్యాచ్ ని నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదే. మంచోళ్ళే. తీసి నువ్వు భోజనా ఏంటి? చేచే వర్జినే వర్జినే 100% ప్యూర్. అది సర్లే గానీ ఇంకో మంచి ఐడియా ఉంటే చెప్పంతలమ్మా. ఇదేమైనా లెసన్ టెక్స్ట్ బుక్ లో చూసి చెప్పడానికి? ఆలోచించుని, ఈసారి సూపర్ ప్లాన్ వేస్తాను. హలో, నాకు టైం అయింది, నేను బయలుదేరుతాను. బాయ్. ఏమిట్రా ఇది?
నేను లైఫ్లో మొట్టమొదటిసారి తెలుగు డిక్షనరీ చూసి ఇంగ్లీష్లో రాసిన లవ్ లెటర్. ఓహో, ఐ ఫాల్ అండ్ డై ఫర్ యూ అంటే నీకోసం పడిచేస్తాను. యు ఆర్ ఎకో ఆఫ్ మై హార్ట్ బీట్. నువ్వే నా హృదయ స్పందన. We are both in milk and honey, living together. దీనికేంట్రా అర్థం? నువ్వు నేను పాలు తేనెల్లా కలిసి జీవించాలని. Oh, you hate me and hit me, but always I love you. నువ్వు కొట్టినా తిట్టినా నేను నిన్నే ప్రేమిస్తా. నేను నిన్ను చంపేస్తా. లేకపోతే ఏంట్రా ఇది? లవ్ లెటరా? లవ్ లెటర్ అంటే లవ్ అని తెలియచేస్తూ రాసేది. ఈ లెటర్ ఆ భ్రమణ చదివిందనుకో, నిన్ను లవ్ చెయ్యదు సరికదా, నిన్ను హుసేన్ సాగర్ లో తోసేసి తను ఉస్మాన్ సాగర్ లో దూకి చచ్చిపోతుంది. మరి నువ్వు కావాలని తప్పులెత్తడం కాకపోతే ఏంటక్క? ఇంత గొప్ప లవ్ లెటర్ నా లైఫ్ లోనే చూడలేదు. ఒరే సిలిండర్ మూసుకో. ఏంట్రా ఈ రోజుల్లో అమ్మాయిలు ఇంటర్నెట్ ఈమెయిల్స్ అని దూసుకుపోతుంటే నువ్వు ఇంకా లెటర్స్ లోనే ఉన్నావు. ఏదైనా డిఫరెంట్ గా చెయ్యి. కరెంటుగా ఉండాలనే కదా ఇలా రాశాడు. లవ్ లెటర్ అంటే హార్ట్ బీట్, లివర్ ఎన్లార్జ్మెంట్ ఇవన్నీ రాయకూడదు. ఒక అమ్మాయిని డీల్ చేయాలంటే వేరే ఇంకొక అమ్మాయి సలహా తీసుకోవాలి. అందుకే కదా అక్క దగ్గరికి వచ్చాను. మీ అక్క అమ్మాయి కాదు, ఆంటీ. సారీ బంగారు, నిజం చెప్పాను. కమింగ్ టు ద పాయింట్, నేను చెప్పేది ఏంటంటే ఈ పంతులమ్మని అడగొచ్చు కదా. నేనా? నో వే. అవును నువ్వే కరెక్ట్. పంతులమ్మ హెల్ప్ చేయవా? నో. పంతులమ్మ ప్లీజ్ ప్లీజ్ పంతులమ్మ. పంతులమ్మ నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. పంతులమ్మ హెల్ప్ చేయ. పంతులమ్మ ప్లీజ్. ప్లీజ్ పంతులమ్మ హెల్ప్ చేయ. పంతులమ్మ ప్లీజ్. పంతులమ్మ నువ్వే చేయాలి. పంతులమ్మ ప్లీజ్. పంతులమ్మ నా మాటిని పంతులమ్మ చేసి పెట్టు. ఓకే. హాయ్ భ్రమరా. హాయ్ జాంకీ. నువ్వు డైలీ స్విమ్ చేస్తావా? యా, ఇట్స్ మై రొటీన్. నీలాగే స్విమ్మింగ్ అంటే ఇష్టపడే వ్యక్తి ఈ ఇంట్లో ఒకరున్నారు. ఎవరు? ఇంకెవరు? మీ గౌతమ్ బావ. రోజు తను అక్కడి నుంచి డైవ్ చేసి మరీ స్విమ్ చేస్తాడు. ఓ రియలీ? అమ్మని అమ్మ కొంపతీసి పైనుంచి దూకమంటదా ఏంటి? బై ది వే, నీకు ఏ గేమ్ అంటే ఇష్టం? ఇన్ యుఎస్ ఐ ఓన్లీ ప్లే వాలీబాల్. వావ్, వాట్ ఎ కోఇన్సిడెన్స్. నేచురల్ గా ఎవరైనా ఇద్దరికి ఒక విషయంలో టేస్ట్లు కలుస్తాయి, కానీ మీ ఇద్దరికి ప్రతి విషయంలోనే కలుస్తున్నాయి. గౌతమ్ ఆల్సో లైక్స్ వాలీబాల్, యు నో. రియలీ? ఐల్ డూ వన్ థింగ్. ఈవినింగ్ మీ ఇద్దరికి హ్యాండ్ టు హ్యాండ్ గేమ్ అరేంజ్ చేస్తాను. ఓకే? ఓకే, ఐఎమ్ రెడీ. రెడీయా? నేను పొద్దునే రెడీ. ఓకే. ఐఎమ్ సారీ గౌతమ్, ఇదంతా నా వల్లే జరిగింది. నేనే ఆ బ్యాడ్ ఐడియా ఇచ్చాను. ఐఎమ్ రియల్లీ సారీ. గౌతమ్, గౌతమ్, కంట్రోల్ యువర్. ఏంటి నువ్వు ఆడట్లేదా? దేనికి? దేనికేంటి అంత గొడవైంది? అందరూ తిట్టు తిట్టకుండా తిట్టారు. తిడితే ఏడుస్తావా? మనం తప్పు చేసినప్పుడు వాళ్ళు తిడితేనే మనం ఏడము. అలాంటిది మనం తప్పు లేకుండా వాళ్ళు తిడితే మనం ఏడుస్తావా? పంతులమ్మ నువ్వేమో అనుకోకుండా నాకు ఇంకో హెల్ప్ చేసి పెడతావా? ఏంటి? ఈ వీధి చివర రామ్మోహన్ రావు గారి ఇంట్లో కూడా ట్యూషన్ చెప్తున్నావుగా? అవును. వాళ్ళ పెద్దమ్మాయి బిందుకి ఈ లవ్ లెటర్ ఇస్తావా? నువ్వు మారురా. రంగా ఈ రాత్రంతా బ్రేక్ లేని క్వారీ లారీ లాగా దూసుకెళ్ళిపోతాను. బాను పాప, ఈ టైంలో బెల్లు మోగుతుంది ఏంటే? ఎవరు పేషెంట్లు అయి ఉంటారండి. అందుకే డాక్టర్స్ ని పోలీస్ వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. చేసుకుంటే అర్జెంట్ కేసులని ఇంటికి వచ్చింది. మీరా? పనుంది బావా. ఏం పండ్రా? మాకు వంద పనులు ఉంటాయి, నీకు చెప్పాలా? అక్కెక్కడో చెప్పు. కానీ ఇప్పుడు తనకి నాకు ఒక్కటే పని ఉందిరా.
ప్లీజ్ రా ట్రై టు అండర్స్టాండ్ రా. అక్క ఎక్కడ ఉందో చెప్తావా లేదా? ఇంట్లోనే ఉంది కానీ బెడ్రూమ్ లో మాత్రం లేదు. సండే సండే మాకు తెలియకుండా భలే ప్రోగ్రాంలు పెడతావు బావా నువ్వు. కాదురా, ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ. అరే మరి మాకు ముందే చెప్పుండొచ్చు కదా. చెప్తే స్వీట్స్ కొని తెచ్చేవాళ్ళ. నీతో కొనిచ్చుకునే వాళ్ళం. అయినా బావా నీలో నీకే తెలియని ఒక రొమాంటిక్ కమల్ హాసన్ ఉన్నాడు బావా.